జైలా బెయిలా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్గా మారుతుంది. అల్లు అర్జున్ని నాంపల్లి కోర్టులో ప్రొడ్యూస్ చేశారు చిక్కడపల్లి పోలీసులు. 4 సెక్షన్ల కింద ఆయన పైన కేసులు నమోదు చేశారు. సీరియస్ సెక్షన్స్ అని చెప్పి లీగల్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. అట్ ది సేమ్ టైం క్వాష్ పిటిషన్ హైకోర్టులో నడుస్తుంది. క్వాష్ పిటిషన్లో చాలా క్లియర్గా మెన్షన్ చేశారు, అతనికి అక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్కి ఏ రకమైనటువంటి సంబంధం లేదు, ఉద్దేశపూర్వకంగా చిక్కడపల్లి పోలీసులు తన క్లయింట్ అల్లు అర్జున్ని అందులో ఇరికించే ప్రయత్నం చేశారు అనేది కూడా అందులో ఉన్నటువంటి సారాంశం. సో దీనిపైనే ఇప్పటికైతే 2 కోర్ట్స్ దగ్గర, ఇటు హైకోర్టులోను నాంపల్లి కోర్టులోను ఆర్గ్యుమెంట్స్ కంటిన్యూ అవుతున్నాయి. మరోవైపు 14 రోజుల పాటు రిమాండ్ విధించారనేటువంటి ప్రచారం జరుగుతుంది. కానీ 2 న్యాయస్థానాల దగ్గర కూడా ఆర్గ్యుమెంట్స్ అయితే కంటిన్యూ అవుతున్నాయి. ఒకవైపు పోలీసులు చాలా క్లియర్గా చెప్తున్నారు, చేసినటువంటి అఫెన్స్ చాలా సీరియస్ అఫెన్స్, ఇండైరెక్ట్గా అయినా డైరెక్ట్గా అయినా అతని ప్రమేయం ఉందనేది కూడా ప్రస్తుతానికైతే తేలింది. ఈ మేరకు ఆయన రావడం వల్లనే లా అండ్ ఆర్డర్ విఘాతం కలిగింది, ఒక ప్రాణం పోయింది అనేది చాలా క్లియర్గా అక్కడ జరిగింది. దాంతోపాటు ఇప్పటివరకు అరెస్ట్ అయినటువంటి సంధ్యా థియేటర్కి సంబంధించినటువంటి అరెస్ట్ అయిన పలువురు ఎవరైతే ఉన్నారో వాళ్ళ స్టేట్మెంట్ కావచ్చు, కొంతమంది ఐ విట్నెస్ స్టేట్మెంట్ కావచ్చు, పకడ్బందీగా ఎవిడెన్సెస్ అన్నీ కలెక్ట్ అయిన తర్వాతనే అతని అరెస్ట్ జరిగిందనేది కూడా ప్రస్తుతానికైతే పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు రిమాండ్ని యాక్సెప్ట్ చేస్తారా లేదంటే రిమాండ్ని క్వాష్ చేస్తారా అనేది కూడా ప్రస్తుతానికైతే కొంత ఇంట్రెస్టింగ్గా నెలకొంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్గా ప్రతి ఒక్కరు కూడా అల్లు అర్జున్కి సంబంధించినటువంటి ఫ్యాన్స్ అంతా కూడా ఈగర్లీ ఎదురు చూస్తున్నారు. మనం ఉదయం నుంచి కూడా అబ్జర్వ్ చేస్తున్నాం. ఎప్పుడైతే అల్లు అర్జున్ని టాస్క్ ఫోర్స్ పోలీసులు లిఫ్ట్ చేసే క్రమంలో నివాసం దగ్గరికి టాస్క్ ఫోర్స్ పోలీసులు వెళ్ళినప్పుడు చాలామంది ఫ్యాన్ అంతా కూడా అక్కడికి చేరుకున్నారు. ఆ తర్వాత చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ దగ్గర పేపర్ వర్క్ అంతా కూడా ఒక క్రిమినల్ ప్రొసీజర్కి సంబంధించి పేపర్ వర్క్ ఏదైతే ఉంటుందో అది పేపర్ వర్క్ జరిగే క్రమంలో 1 గంట పాటు సమయం పట్టింది. సో ఆ సమయం అంతా కూడా నానా హంగామా ఫ్యాన్ అంతా కూడా చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ దగ్గర చేశారు. ఆ తర్వాత మళ్ళీ అంటే హెల్త్ ఎగ్జామిన్ కోసం మళ్ళీ గాంధీ ఆసుపత్రికి తీసుకొచ్చారు. గాంధీ ఆసుపత్రికి కూడా ఫ్యాన్స్ రావడం జరిగింది. సో ఈ రకంగా ఫ్యాన్స్ ఎక్కడికి వెళ్తే అక్కడికి ఫ్యాన్స్ వస్తున్నారు కాబట్టి ఈ రకమైనటువంటి బందోబస్తును ఏర్పాటు చేశారు. ఎగ్జాక్ట్లీ మనం చర్లపల్లి మెయిన్ గేట్ దగ్గర ఉన్నాం. ఒకవేళ నాంపల్లి కోర్టు రిమాండ్ విధిస్తే చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ చర్లపల్లి జైలు జ్యూరిడిక్షన్లోకి వస్తుంది కాబట్టి అందుకే భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. వెహికల్స్ని మూవ్ అవుతున్నటువంటి వెహికల్స్ని మాత్రమే అలౌ చేస్తున్నారు, ఆపడానికి వీలు లేదనేటువంటి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇక్కడ ఇచ్చినటువంటి పరిస్థితి. ఒక రకంగా చెప్పాలంటే 144 సెక్షన్ ఎట్లయితే ఉంటుందో అదే తరహాలోనే చంచల్గూడ పరిసర ప్రాంతాల్లో ఉందని చెప్పాలి. ఎవరిని కూడా లోపలికి అలో చేస్తలేరు. జైలుకి సంబంధించినటువంటి స్టాఫ్ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు కావచ్చు, వాళ్ళని మాత్రమే లోపలికి అలో చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఒకవైపు నాంపల్లి కోర్టులో రిమాండా లేదంటే బెయిలా అనేటువంటి అంశం పైన విచారణ జరుగుతోంది. ఆ కోర్టు ఇరువైపులా ఆర్గ్యుమెంట్స్ ఇండుతోంది. అటు పోలీసుల తరఫు పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలు వినిపిస్తున్నారు. అల్లు అర్జున్ రావడం వల్లనే అక్కడ ఇన్సిడెంట్ జరిగింది, లా అండ్ ఆర్డర్ డిస్టర్బ్ అయింది అనేది పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదన. ఖచ్చితంగా నెక్స్ట్ ఈ రకమైనటువంటి మళ్ళీ ఇన్సిడెంట్లు పునరావృతం కాకపోతే ఈ రకమైనటువంటి ఎక్సర్సైజ్ ఖచ్చితంగా ఉండాల్సిందే, రిమాండ్ యాక్సెప్ట్ చేయాల్సిందే అనేటువంటి విజ్ఞప్తిని పబ్లిక్ ప్రాసిక్యూటర్ నాంపల్లి న్యాయమూర్తి ముందు ఉంచినట్టుగా కూడా తెలుస్తుంది. అట్ ది సేమ్ టైం క్వాష్ పిటిషన్ పైన కూడా చాలా సీరియస్గా అల్లు అర్జున్ లీగల్ టీం అంతా కూడా ఎక్సర్సైజ్ చేస్తుంది. ముందుగానే వాళ్ళు చెప్పారు, తమ క్లయింట్కి ఎప్పుడైతే చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ నుంచి నోటీసులు రావడం జరిగిందో నోటీసులకి ప్రతిగా ఆయన వెళ్లకుండా లేదంటే ఓరల్గా కానీ లేదంటే ఒక లెటర్ రూపంలో కానీ ఎక్కడ కూడా ఇవ్వకుండా అనూహ్యంగా హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేయడంతోనే ప్రస్తుతానికైతే ఈ కేసుని ఛాలెంజింగ్గా తెలంగాణ పోలీసు తీసుకుందని చెప్పాలి. క్వాష్ పిటిషన్లో కూడా పోలీసులు ఉద్దేశపూర్వకంగా అల్లు అర్జున్ పైన కేసులు నమోదు చేశారు. ఆయన ఫేమ్ని డిఫేమ్ చేసేలాగా ఈ సెక్షన్స్ని అప్లికేబుల్ చేశారనేది కూడా అల్లు అర్జున్ లీగల్ టీం చెప్తున్నటువంటి వర్షన్. సో చంచల్గూడ జైలు దగ్గర మాత్రం పూర్తి స్థాయిలో బందోబస్తు ఉంది. ఇటు జైలుకు సంబంధించి ఇన్సైడ్ అంతా కూడా జైలు సెక్యూరిటీ అంతా ఉండి ఆ తర్వాత అవుట్ సైడ్ అంతా కూడా లా అండ్ ఆర్డర్కి సంబంధించినటువంటి పోలీసులు కూడా ఉన్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తున్నాయి. సో మొత్తంగా తెలంగాణ పోలీసు మాత్రం ఇండస్ట్రీకి మాత్రం ఒక స్వీట్ వార్నింగ్ అనే చెప్పాలి. ముందు ఈ రకమైనటువంటి బెనిఫిట్ షోస్ కావచ్చు లేదంటే పెద్ద పెద్ద స్టార్లకు సంబంధించినటువంటి ఫ్యాన్స్తో పాటు హోస్ట్ చేసేటువంటి మీటింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిపైన ఇకపై జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ప్రీమియర్ షోలకి బెనిఫిట్ షోలకి జనాలు వచ్చే క్రమంలో కాస్త జాగ్రత్త ఖచ్చితంగా
సినిమాకి సంబంధించినటువంటి యూనిట్ కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అనేటువంటి విషయాన్ని అయితే చెప్పకనే ఈ కేసు ద్వారా చెప్పినటువంటి సిచ్యువేషన్ కూడా కనిపిస్తుంది. కాబట్టి సో అసలు అల్లు అర్జున్ ఎపిసోడ్లో ఏం జరగబోతుంది అనేటువంటి ఒక ఉత్కంఠ మాత్రం నెలకొంది. నెట్టింట్లో మాత్రం పూర్తి స్థాయిలో వైరల్ మారుతున్నాయి. ప్రతి అంశం కూడా ఉదయం నుంచి ఇప్పటివరకు జరిగినటువంటి ప్రతి ఇన్సిడెంట్ కూడా ఆయన ఇంటి దగ్గర నుంచి బయటికి వచ్చే క్రమంలో వాళ్ళ భార్య స్నేహారెడ్డి అల్లు అర్జున్తో మాట్లాడినటువంటి వీడియోసు ఇంటర్నెట్లో చక్కలు కొడుతున్నాయి. ఆ తర్వాత తన తండ్రి పోలీస్ స్టేషన్ వరకు రావడము, తండ్రితో పాటు తండ్రి పోలీస్ స్టేషన్కి రాకముందు ఇంట్లోనే అల్లు అర్జున్కి ధైర్యం చెప్పడము, ఇదంతా కూడా జరుగుతున్నాయి. ఆ వీడియోస్ అన్నీ కూడా ప్రస్తుతానికైతే వైరల్గా మారుతున్నటువంటి పరిస్థితి. మరోవైపు పోలీసు వర్గాల నుంచి తెలుస్తుంది ఏంటంటే ఖచ్చితంగా రిమాండ్ అనేది యాక్సెప్ట్ అవుతుంది. అన్ని ఎవిడెన్సెస్ ఫ్రేమ్ చేసిన తర్వాతే, డాక్యుమెంటరీ ఎవిడెన్స్ అంతా ఫ్రేమ్ చేసిన తర్వాతనే ఈ రకమైనటువంటి సెక్షన్స్ని అప్లికేబుల్ చేశామనేటువంటి అంశాన్ని కూడా చెప్తున్నారు. 4 సెక్షన్లు పూర్తి స్థాయిలో అల్లు అర్జున్ మీద పెట్టారు. అందులో 105 సెక్షన్ బిఎన్ఎస్ కింద దాదాపు 5 నుంచి 10 సంవత్సరాల పాటు శిక్ష పడేటువంటి సెక్షన్ అది. ఇంప్రిజన్మెంట్ 5 నుంచి 10 ఇయర్స్ వరకు ఇంప్రిజన్మెంట్ ఉన్నటువంటి సెక్షన్ కావడంతో అది బలమైనటువంటి సెక్షన్స్. సో ఖచ్చితంగా ఆ యొక్క సెక్షన్ పైనే ఖచ్చితంగా అల్లు అర్జున్ని రిమాండ్ చేసేటువంటి సాధ్యాలు ఎక్కువ శాతం కనిపిస్తున్నాయనేటువంటి విషయాన్ని అయితే ఇప్పటికే పోలీసు వర్గాల నుంచి తెలుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం ఇంకా స్టిల్ అటు నాంపల్లి కోర్టులోను హైకోర్టులోను ఆర్గ్యుమెంట్స్ కొనసాగుతున్నాయి. మరి లోయర్ కోర్టు నాంపల్లి కోర్టు కావడంతో ఎట్ ది సేమ్ టైం హైకోర్టులో కూడా కాస్ట్ పిటిషన్కి సంబంధించి ఆర్గ్యుమెంట్స్ నడుస్తున్నాయి. మరి హైకోర్టు ఏ మేరకు నిర్ణయం తీసుకుంటుంది? ఒకవైపు అల్లు అర్జున్ లీగల్ టీం వేసినటువంటి కాస్ట్ పిటిషన్ ఒకవేళ హైకోర్టు కొట్టువేస్తే నెక్స్ట్ మినిట్ లోయర్ కోర్టుగా ఉన్నటువంటి నాంపల్లి కోర్టు నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఏ ఇష్యూలో అయినప్పటికీ, ఏ క్రిమినల్ ప్రొసీజర్లో అయినప్పటికీ కూడా ఒకవేళ పోలీసులు దాఖలు చేసినటువంటి రిమాండ్ రిపోర్ట్ని కోర్టు యాక్సెప్ట్ చేస్తే అందులో ఉన్నటువంటి సెక్షన్స్కి సపోర్ట్గా ఇచ్చినటువంటి ఎవిడెన్సెస్ అన్నింటినీ బేరోజు పెట్టుకొని ఒకవేళ నిర్ణయం తీసుకుంటే 14 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్ అనేది అది ప్రాసెస్లో భాగంగా ఉంటుంది. ఈ రకంగానే ఒకవేళ రిమాండ్ యాక్సెప్ట్ అయితే అల్లు అర్జున్కి సంబంధించినటువంటి 14 రోజుల పాటు రిమాండ్ ఉంటుంది. ఒకవేళ ఎట్ ది సేమ్ టైం రిమాండ్తో పాటు బెయిల్ కూడా వేసుకునేటువంటి వెసులుబాటు ఉంటుందని చెప్పి అల్లు అర్జున్ లీగల్ టీము కొద్దిసేపటి క్రితమే నాంపల్లి కోర్టు నుంచి బయటకు వచ్చినటువంటి అడ్వకేట్స్ మాట్లాడినటువంటి సిచ్యువేషన్. బెయిల్ ఆప్షన్ కూడా ఉంటుంది, బెయిల్కి కూడా ఫర్దర్గా మూవ్ అవుతామనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. మరి ఏం జరగబోతోంది? అల్లు అర్జున్ ఎపిసోడ్లో సంధ్యా థియేటర్ సంబంధించినటువంటి 4 తారీఖు రోజు జరిగినటువంటి ఇన్సిడెంట్కి సంబంధించి నమోదైనటువంటి కేసు వ్యవహారంలోనే అల్లు అర్జున్కి బెయిలా లేదంటే జైలా అనేది కూడా ఒక సస్పెన్స్గా మారినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. సో పూర్తి స్థాయిలో అల్లు అర్జున్కి సంబంధించినటువంటి లీగల్ టీం మాత్రం చాలా స్పష్టంగా చెప్తున్నారు, దీనిపైన ఆర్గ్యుమెంట్ జరగాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అనేటువంటి విషయాలను అయితే ప్రస్తుతానికైతే అల్లు అర్జున్ టీంకి సంబంధించినటువంటి వాళ్ళు చెప్తున్నారు. అట్ ది సేమ్ టైం పబ్లిక్ ప్రాసిక్యూటర్ దగ్గర నుంచి కూడా బలమైనటువంటి వాదనలు వినిపిస్తున్నాయి. ఫర్దర్గా ఇలాంటి ఇన్సిడెంట్లు జరగకుండా ఒక స్టార్ ఇమేజ్ ఉన్నటువంటి వాళ్ళు, హీరో అయినా పొలిటీషియన్ అయినా ఎవరైనా సరే ఈ రకమైనటువంటి దుశ్చర్యకు పాల్పడినా లేదంటే డైరెక్ట్ ఇండైరెక్ట్గా ఇవేమైనా జరిగినా కూడా ఫర్దర్గా జరగకుండా ఈ రకమైనటువంటి ఒక కేసు ఒక ఉదాహరణగా చెప్పుకునే లాగా ఉంటుంది అనేటువంటి అభిప్రాయాన్ని అయితే పబ్లిక్ ప్రాసిక్యూటర్ వ్యక్తం చేస్తున్నట్టుగా ఒకటి తెలుస్తుంది. సో పూర్తి స్థాయిలో ఏం జరగబోతోంది అనేటువంటి ఒక ఉత్కంఠ ఉంది. ఇటు నాంపల్లి కోర్టు దగ్గర ఫ్యాన్స్ అంతా కూడా చేరుకున్నారు. చర్లపల్లి జైలు ప్రాంగణం అంతా కూడా పోలీసుల పహారాలో ఉంది. ఇక్కడికి ఫ్యాన్స్ వచ్చే ప్రయత్నం చేసినప్పుడు కూడా దాదాపు నేనున్నటువంటి ప్లేస్కి 1 కిలోమీటర్ మేరలోనే పోలీసులు బందోబస్తుగా అక్కడి బారికేట్లను ఏర్పాటు చేశారు. ఎవరిని కూడా లోపలికి అలో చేయనటువంటి సిచ్యువేషన్స్ అయితే చుట్టూ పరిసర ప్రాంతాల్లో చర్లపల్లి జైలు చుట్టూ కూడా అదే సిచ్యువేషన్ కనిపిస్తోంది. సూర్య.